వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో జాతీయ భావాన్ని సమగ్రతను చాటి చెప్పేందుకు రాజమండ్రిలో 3600 అడుగుల అతిపెద్ద జాతీయ జెండాతో సుమారు 4 కిలోమీటర్లకు పైగా జెండా యాత్ర పురవీధుల మీదుగా బుధవారం ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు, వి రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. సుమారు 3500 మంది విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న మన్యం గార్డెన్స్ నుంచి విద్యార్థులు ఉత్సాహంగా జెండాను చేతబూని ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ అతిపెద్ద జెండా ప్రదర్శనకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదై అవార్డులు సైతం సొంతం చేసుకుంది. నిర్వహణకు సహకరించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిషోర్, డీఈఓ వాసుదేవరావు, ఇతర అధికారులకు వాసవి క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. డిస్టిక్ గవర్నర్ బోడా వీర్రాజు, డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ ఎన్ఎస్బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీని మా జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ V215 నుంచి వాసవి క్లబ్ ద్వారా నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా మా ఇమీడియట్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు మా వాసవి క్లబ్ ద్వారా నిర్వహిస్తూ 65 సంవత్సరాలుగా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వాసవి క్లబ్ ద్వారా. అలాగే నేనైతే ఈ జిల్లాలో ప్రారంభించిన 2000 సంవత్సరం నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నానండి. ఎన్నో కాన్ఫరెన్స్లు, మీటింగ్లు హోస్ట్ చేశాను, కానీ ఇలాంటి పబ్లిక్లో పెట్టి ఇంత భారీగా విద్యార్థుల్ని సమీకరించి సుమారుగా 3500 మంది విద్యార్థుల్ని సమీకరించి చాలా దిగ్విజయంగా 3600 అడుగులు 11 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ జెండాని ర్యాలీ నిర్వహించడం జరిగింది. జై వాసవి, ఇరుకుల రామకృష్ణ, పాస్ట్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన, మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారి సారథ్యంలో, మరి చీఫ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా ఈరోజు 3600 ఫీట్ల జాతీయ జెండా సుమారు 4.2 కిలోమీటర్స్, సుమారు 3500 మంది విద్యార్థులతోటి చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి విద్యార్థుల్లో జాతీయత భావం పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఎప్పుడు సర్వీస్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. ఈ సంస్థ సర్వీసే కాదు, మరి జాతీయత పెంపొందించి అన్ని విధాలా కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందుంటుందనే విధంగా ఈ కార్యక్రమం గతంలో మరి చెన్నై, పాండిచ్చేరి, సేలం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈ 2026లో మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. జై వాసవి. ఈరోజు జాతీయ జెండా ప్రోగ్రాంని ఇక్కడ మన రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వాసవి క్లబ్కి నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని. నా పేరు సిద్ధా సూర్యప్రకాశ్రావు. ఈ బాధ్యతను మన బోడా సూర్యప్రకాష్ గారికి ఇవ్వటం జరిగింది. ఆయన దీన్ని చాలా చక్కగా తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా చాలామంది వచ్చారు, అన్ని స్కూళ్ళ నుంచి. పిల్లలందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. దానితో పాటు అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశాడు. తర్వాత కోఆపరేషన్ ఒక కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్ గారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళు కూడా మంచి కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నామని చెప్పని మన సూర్యప్రకాష్ గారిని అభినందించారు. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దగ్గర నుంచి వచ్చామండి. నా పేరు రాయుడు, ఈస్ట్ అండ్ వెస్ట్ చీఫ్ కోఆర్డినేటర్ని. మా మిత్ర బంధువులతో వచ్చాం. వారు మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సే కాకుండా ఇంకో 2 రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వండర్ బుక్ కూడా పెట్టుకున్నారు. మేము అన్నీ పరిశీలించిన దాని మీదట వారికి మా ప్రతినిధులు, మా చైర్మన్ గారు చింతపట్ల వెంకటాచారి గారు ఎప్పటికప్పుడు మాకు 10 నిమిషాలకు ఒకసారి కోఆర్డినేట్ చేస్తూ
వారికి ఇవి అందించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము మార్నింగ్ నుంచి కూడా వీరు ఏం చేస్తున్నారు ఏంటో ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పైకి పంపించడం కూడా జరిగింది. వారు దానికి అంగీకారం తెలిపిన దాని మీదట ఒకటి మన ఎమ్మెల్యే గారు బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదకి ఇచ్చాం, 2 కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారి చేతుల మీదకి ఇచ్చాం. ఇది ఫైనల్గా ఈ ముత్ర బృందం అందరూ కూడా కలిసి చేశారు కాబట్టి అందరి యొక్క కృషి ఉన్నది కాబట్టి ఇప్పుడు వారందరి మీద ఒకటి వండర్ బుక్ ఆఫ్ రికార్డుని వారి చేతికి అందించడం జరుగుతుంది.